హలో చెప్పురా. మామా ఇక్కడ కొడుతున్నారా మమ్మల్ని? ఎవరా వాడు మీ మీద చేయేసింది? నువ్వు తొందర రారా. వస్తున్నాగు. ఇంతకన్నా తన్నులు తిన్నారేంద్రా? తిరిగి కొట్టలేకపోయారా? ఏం మొగలరా? ఇక్కడ దించిన తలలను వాళ్ళని అక్కడ కొడుతుంటే ఎత్తాలరా. ఎక్కడ్రా వాళ్ళు? అరే మన కొట్టే కొట్టులకి నా కొడుకులు పారిపోవాలరా. అవును మామా. వామ్మో పరిగెత్తను రోయ్, దొరికితే పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతారు. నువ్వు పెద్ద పీకుడు గారు నేను పిలిస్తే మాకంటే నువ్వే ముందు పరిగెడుతున్నావు కదరా. చంపుతారు మామా మమ్మల్ని. ఆ గుంపులో ఒకటి ముక్కు బోల కొట్టాను, ఒక తల బోల కొట్టాను రా. ఈ పాటికి సచ్చింటారా. ఏమైందిరా అక్కడే ఆగిపోయారు? అంటే మమ్మల్ని కొట్టింది నువ్వారా? అమ్మా అరే నీకంటే వాళ్ళ నయం గారా కొట్టి ఇడిచిపెట్టారు. నువ్వైతే చంపుతావురా. అమ్మో పోదాం బారా, ఇక్కడ ఉంటే వీడు చంపేసేటట్టున్నాడు. పరిగెత్తాను రోయ్. ఎవర్రా మామాది? కత్తిలా ఉంది పిల్ల. అరే అది నా చెల్లెరా. రే 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 ఇటు చూడరా. రే ఇటు చూడరా. చూడరా. వీడికి ఇంత అందమైన చెల్లిందంటే నేను చచ్చినా నమ్మను. ఇక్కడ నాకు చెల్లి ఉందా లేదా ఇంపార్టెంట్ కాదురా. అయినా నా చెల్లిని ఇంత మాట అంటావరా నువ్వు? వీడేంటి నాకెళ్ళి చూస్తున్నాడు? పొద్దున జరిగింది ఇంకా మర్చిపోలేదా ఏంటి? తను నీ చెల్లి అని తెలియకనే కదా అన్నాడు. ఎందుకురా వాడి మీద నీకు అంత కోపం? నీదే తప్పురా. ఏ రోజైనా ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళను పరిచయం చేస్తేనే కదా మాకు తెలిసేది మన వాళ్ళని. తన స్టడీలో బెంగళూరు అన్నావు కదా, వీడికి అంత సీన్ లేదులేరా మామ. లైట్ తీసుకో, దమ్ కొడతాం మామ. ఇదిగో వాడుకో ఒకటి. ఇదంతా వద్దని చెప్పాను కదరా, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు? అరే మామ ఎన్ని విషయాలు మా నాన్న తెలిస్తే నన్ను దాన్ని చంపేస్తాడు రా. ప్లీజ్ వద్దురా ఇదంతా. నాకంటే ఎక్కువనారా మామ తను నీకు? నా మీద ఒట్టేరా ఈరోజు నుంచే తను చూడను మాట్లాడానని. ఏం మాట్లాడుతున్నారా వీడు? నీకంటే ఏది ఎక్కువ కాదురా. నీ మీద ఒట్టురా. తను చూసినా మాట్లాడినా నేను చూడను మాట్లాడను. ఒకవేళ అలా చూస్తే నువ్వు సచ్చినంత ఒట్టురా. రే 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 మామా రే, నేను సచ్చినంత ఒట్టేసావురా. రే 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 మామా రే మామా, నేను సచ్చినంత ఒట్టేసావు కదరా మామా. రే మామా మామా రే 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 మామా. అది అబ్బా, ఎవరైనా తెలియని అమ్మాయి కనిపిస్తే ఇలానేనా అండి చేసేది? నేనేం చేశానండి? మిమ్మల్ని చూడటం కూడా తప్పేనా? అమ్మా
ఎవరైనా తెలియని అమ్మాయి కనిపిస్తే పేరు అడుగుతారు, లేదంటే ఫోన్ నెంబర్ అడుగుతారు. మీరేంటండి డైరెక్ట్గా కిస్ అడుగుతున్నారు? నేను అలా మీతో ఎప్పుడు మాట్లాడానండి బాబు, నాకేం అర్థం కావడం లేదు. నిన్నంటే తాగేస్తున్నారు కాబట్టి వదిలేశాను. ఇంకోసారి అలా ఎవరితోటన్నా బిహేవ్ చేసినట్టు తెలియాలి, కత్తి తీసుకొని వచ్చి నిజంగా నేనే పొడి చేస్తాను. జాగ్రత్త. ఏమన్నావురా అలా కొట్టింది? ఏమోరా, నాకు కూడా తెలీదు ఎందుకు కొట్టిందో. ఊరికే కొట్టడానికి తనకేమైనా పిచ్చా? నిజం చెప్తా లేదు నిన్ను చంపేమంటావు? ఇట్లా కాదురా నిన్ను ముద్దడిగానంటారా బాయ్? అరే నువ్వు ఆగురా మామ, ఆగురా. నువ్వు చెప్పురా మామ, చెప్పు. అది గుర్తొస్తే కదరా నైట్ తాగి వాడు అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం, టెర్రస్ మీద పడుకున్నాం. అది నీకేమైనా గుర్తుందా? కనీసం నీకు అదన్నా గుర్తుందిరా? మాకు ఎక్కడ తాగామో కూడా గుర్తులేదురా. చా మరి ఎలారా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం? మామ వీడి అపార్ట్మెంట్ కు సీసీ కెమెరాలు ఉన్నాయిరా. ప్లీజ్ రా. భావన మొత్తానికి నన్ను నా చెల్లిని బకరాన్ చేస్తున్నారు కదరా. ఇటు చూస్తే ఫ్రెండ్స్, అటు చూస్తే నా చెల్లి, మధ్యలో నేనే బకరానా? థు, నా బతుకు చెడా. పదండి. మాకెళ్ళి ఏం చూస్తున్నావురా? వెళ్ళి తీసుకురాపో. మామ తప్పదా? వెళ్ళు. సరే నేను వెళ్తా, మీరు పార్కింగ్లో వెయిట్ చేయండి. సరే తీసుకొచ్చా, పదండి. జాగ్రత్త రే, జాగ్రత్త, ఎక్కండి. అమ్మా ఆద్య, లోపలరా. అమ్మా వస్తున్నా, ఒక్క నిమిషం. నిన్ను కిస్ చేయొచ్చా? అమ్మయ్యా, నేను అనుకున్నట్టు ఏం జరగలేదురా ఇక్కడ. ఏమనుకున్నావురా నువ్వు? హే, ఏంలే. రే, ఇక్కడ ఏదో 10 నిమిషాలు పుట్టేది మిస్ అయిందిరా. ఏదో జరిగిందిరా. ఎలారా తెలుసుకోవడం? అన్నా, మీరు తాగి మెట్ల కింద పడిపోతే నేనే అన్నా మీ ఫ్రెండ్ దగ్గర వదిలేసి వచ్చాను. ఏరా మామా? మామ నైట్ 10 నిమిషాలు కనపడేదంట. ఏమైందంటరా మామ? నా బతుకు చెడా. పోయి ఈ పుట్టేది వీడి కలర్లోనే పడాలా? ఏ నీకే పని ఇక్కడ? ఇంటికెళ్ళు. అనే నేను మీ ఫ్రెండ్ తోటి కోసేపు మాట్లాడాలి. తనతో నీకే పని? ఇంటికి వెళ్తావా లేదా నాన్నకు కాల్ చేసి చెప్పమంటావా? అయినా నేనున్నాక వాడితో మాట్లాడితే నీ కాళ్ళు చేతులు ఎరగొడతా. ఏమనుకున్నావో? మనం జంపు. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? అలా ఇంటికి వచ్చి సీసీటీవీ కెమెరాలు చెక్ చేయడం ఏంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నా గురించి? అయినా కనిపించిన ప్రతి అమ్మాయిని ఇలానే అడుగుతారా? కనీసం తన గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరా? మన ఇద్దరికి ముందు పరిచయం ఉందంటే అది లేదు, ఒకరి గురించి ఒకరికి తెలుసా అంటే అది కూడా లేదు. కానీ ఎందుకు అలా చేసావు చెప్పు? అయినా దీన్ని ఎవరైనా లవ్ అంటారా? జస్ట్ లస్ట్. నీది జస్ట్ లస్ట్ మాత్రమే. నాకు తెలిసి ఏ మొగాడైనా లస్ట్ కోసం మాత్రమైతే ఏడవాడు. ఒకవేళ ఏడిస్తే అది ప్రేమించిన అమ్మాయి కోసం మాత్రమే. అసలు ఇదంతా కాదు. నన్ను ఎందుకు అలా అడిగావు అది చెప్పు ఫస్ట్ నాకు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరికి వచ్చి జరిగిపోయిన విషయాన్ని పదే పదే అడుగుతుంటే ఆ అమ్మాయి మనసులో అబ్బాయి ఉన్నట్లే. ప్రేమ లేదు, ఏమీ లేదు మీ పైన.
నోటితో ఎన్ని అబద్ధాలైనా చెప్పి ఒక నిజాన్ని అబద్ధం చేయొచ్చు, కానీ కన్నుల్లో కనిపించే నిజాన్ని మాత్రం అబద్ధం చేయలేం. నీ కళ్ళల్లో నాపై ఉన్న ప్రేమ కనిపిస్తుంది, దాన్ని ఎక్కువసేపు ఆపలేవు. నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా 4 మాటలు చెప్పగానే పడిపోవడానికి? ఎవడి లైఫ్కి వాడే హీరో. మొదటిసారి ఒక అమ్మాయిని చూడగానే వాడి మనసుకు నచ్చుతా చూడు, ఆ అమ్మాయి వాడి హీరోయిన్. తన కోసం ఎక్కడికి వెళ్ళడానికైనా ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు. అయినా ఇదంతా జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఇంకెప్పుడు ఇలా వెనకాల పడి బాధ పెట్టొద్దు నన్ను. తనకు నెక్స్ట్ మంత్ పెళ్లి ఫిక్స్ అయిందని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారా మామ? నాలాంటి వాళ్ళ ప్రేమ తాళి కట్టకుండానే మూసిపోతాయి. ఓ ప్రేమ నన్ను విడిపోకే, కలిసుందామే మన కడ వరకే. నీ ప్రేమను గుర్తించక నిన్ను చేరక నా మనసే తీరాలను దాటిందే. నీలోని నీ ప్రాణం నిలువెల్లా నా కోసం కన్నీరై జారింది. ఇకపైన నా మనసు నీ కోసం వేచుంటుందే. ఏరా మామ, కనీసం మాతో కూడా మాట్లాడట్లేదు. ఏమైందిరా నీకు ఈ మధ్య? అదేం లేదురా, వర్క్ ఉంది అంతే. సరే గాని రేపు తను బెంగళూరు వెళ్ళిపోతుంది. వెళ్ళనివ్వరా, అదంతా నాకెందుకు చెప్తున్నావు ఇప్పుడు? మమ్మల్ని అయినా మోసం చేయి, లేదా నిన్ను నువ్వైనా మోసం చేసుకో. తనంటైతే ప్రేమను మాకు తెలుసు, నువ్వేంటో మాకు తెలియదా? నీకు తన మీద ఉన్న ప్రేమ మాకు తెలియదా? వెళ్ళి నీ మనసులో మాట చెప్పేయి. మామా, ఈ రోజు సాయంత్రం ఏం జరిగినా కూడా నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తుంటా. డన్. చూస్తుంది నువ్వు దూరం అయ్యాకే నాకు ఆద్య, ఒకసారి టెర్రస్ పైకి రా, నీతో మాట్లాడాలి. తెలిసిందే. నిన్ను వదలలేనే, నిన్ను మరువాలేనే, నిన్ను చూడకుంటే ఒక క్షణమైన యుగమే. నా తప్పే గుండెల్లో సారీ. బాణాలై గుచ్చుతుంది. రేపు ఏ టైంకి వెళ్ళాలి? మార్నింగ్ 4కి. అన్నీ ప్యాక్ చేసుకున్నావా? ఆ, ఇంకేంటి మరి? చెప్పాలి. నెక్స్ట్ మంత్ పెళ్ళంట కదా, పిలవలేదు మరి? సారీ, మర్చిపోయాను. రండి. ఎందుకు ఆద్య మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా మాట్లాడుతున్నావు? నీ మనసులో నేనున్నాను. అలా నవ్వుతూ నటిస్తూ మనసులో ఉన్న మాటను చెప్పడానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అయినా నా మనసులో మీరు ఎందుకుంటారు? ఎందుకుంటారు చెప్పండి. నా మనసులో మీరు లేరు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి. నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. అబద్ధాలు చెప్పక ఆద్య. నేను చెప్పేది అబద్ధం అయితే మరి నిజమేంటో మీరే చెప్పండి. ఆ రోజు నైట్ అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టి. నువ్వు ఎక్కడ దూరం అవుతావు అన్న భయంతో నిన్న నైట్ బాధేసి ఒక పెగ్ వేశాను. ఇంకా బాధేసింది. రెండో పెగ్ వేశాను. ఇంకా బాధేసింది. 3, 4, 5 పెగ్గులు వేస్తే కానీ నువ్వు అన్న మాటలు గుర్తొచ్చు. ఆ 10 నిమిషాల పుట్టేదిలో ఉన్న మ్యాటర్ ఇక్కడ చేరి ఇంకా బాధేసింది. అంతగానం నచ్చన్నారా నేను? కనపడగానే ముద్దడిగేశావు. నీకున్న ధైర్యంలో కనీసం 1% ఉన్నా నా ప్రేమ విషయం ఎప్పుడో చెప్పేదాన్ని. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చేదే కాదు. అలా అడిగేసరికి నిజంగా ఎక్కడ ముద్దు పడతావని చాలా భయమేసిందిరా. కన్నా ఏడుపు చూడగానే వదిలేసావు చూడు, అక్కడ నీ మీద ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది. ఆడవాళ్ళ బాధను అర్థం చేసుకునే గొప్ప మనసు నీది. ఇంతకన్నా ఒక అమ్మాయికి ఏం కావాలి చెప్పు? మనం ప్రేమించిన విషయం వాళ్ళకి చెప్పకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. కలిసి ఉన్నప్పుడు చెప్పాల్సిన ప్రేమ విషయాన్ని విడిపోయే ముందు చెప్తున్నా చూడు, అది చాలా బాధగా ఉంది.
ఐ లవ్ యూరా బుజ్జి, జాగ్రత్త. అన్నా, కొంచెం పైకి తీసుకెళ్తారు. మన ప్రేమ ఎంత కోఇన్సిడెన్సో చూసావా ఆద్య? నిన్ను మొదటిసారి చూసింది ఇక్కడే. ప్రతిసారి నీకోసమే వచ్చేవాడిని. మొన్న కూడా నీకోసమే వచ్చాను. ధైర్యం సరిపోక తిరిగి వెళ్ళిపోయాను. కానీ తాగి వచ్చాక నాలో ఇంకోడు ఉండడం వల్ల ధైర్యం ఎక్కువై మొత్తం అడిగేశాను. ఇదంతా జరగదు సూర్య. మన జీవితాలు వేరు. ఇదంతా కలగానే మిగిలిపోతుంది. అలా ఏమవ్వదు ఆద్య. నా చేయి పట్టుకో చాలు. జీవితాంతం నిన్ను వదలకుండా చూసుకుంటా. మీ వాళ్ళతో మాట్లాడాను ఆద్య. ప్రేమ నన్ను విడిపోకే, కలిసుందామే మన కడ వరకు. నువ్వెప్పుడు మాట్లాడావురా మా అమ్మ నాన్నలతో? అరే, నీ ప్రేమ కోసం నన్ను బాగానే వాడుకున్నావు కదరా. అరే బావా, నా ప్రేమ కోసం ఇన్ని చేసావు కదరా. ప్లీజ్ రా, ఈ ఒక్క పని చేయరా. నాకు పుట్టబోయే పిల్లలకు నీ పేరే పెట్టుకుంటాను. ఏదైతే అదవుతుంది. నాన్న, అది చెల్లిని అమ్మా, అదే చెల్లి మా ఫ్రెండ్ని నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే, ఆ ఎదవకి ఇంత అందమైన చెల్లి ఉందా? వాడికి నైట్ పార్టీ ఇస్తానని చెప్పాను. ఇవ్వకపోతే ఒక నిమిషం కూడా ఉంచడు ఈ సంతోషాన్ని. ఈసారి అయితే తాగిరా, కాళ్ళు ఇరగొడతా నేను. అప్పుడే కండిషన్స్ మొదలు పెట్టావా? తాగుని తక్కువ చేసి మాట్లాడకు, చెంపలేసుకో. ఇప్పుడు నన్ను నిన్ను కలిపింది ఆ మందే. అర్థమైందా? అలా అని రోజు తాగకండి. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం.